తీసుకుందాం ఓకే చదువు పత్రం ఒకసారి అన్ని పేర్లు చదివి తర్వాత అక్కడ ఉన్న చదువు ఒకసారి ఓకే ఓకే నాది ఓకే శ్రావణ్ ఏమైంది నిలబడు భారత్ మాతా కే అన్ని అడుగుల్లో ముందుండాలా. మన వికసిత్ భారత్ వికసిత్ భారత్ మనకి ముందుకు రావాలంటే అన్ని విధాల మన ముందడుగేసి యువతంతా ముందడుగేస్తే వికసిత్ భారత్ వస్తుందని చెప్పుకుంటూ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇందుకూరుపేట మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో యువమోర్చా మండల కమిటీని ప్రకటించడం జరిగింది. దానికి యువమోర్చా మండల కమిటీ మండల అధ్యక్షుడిగా నవీన్ కుమార్ని ఎన్నిక చేయడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా, కార్యదర్శులుగా, ప్రధాన కార్యదర్శులుగా, కార్యవర్గ సభ్యులుగా కూడా నియమించడం జరిగింది. ఏదైతే పార్టీకి బలము, దేశానికి బలం ఏదైతే యువత ఉందో ఆ యువత ఈరోజు మన ఇందుకూరుపేటలో బలంగా ఉందని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. మన యువత సహకారంతో మనందరం కూడా ఇందుకూరుపేటలో అనేక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు, అదేవిధంగా ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలు చేస్తూ మనం ముందుకు పోవాలని చెప్పి ఆ యువమోర్చా కమిటీని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా జిల్లా అధ్యక్షులు భరత్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కార్యదర్శి నాగవేణి గారు, అదేవిధంగా మన జిల్లాకి సంబంధించినటువంటి మన మండలానికి సంబంధించినటువంటి నాయకులు పరశురామ్ గారు, అదేవిధంగా మారుబోయిన శ్రీనివాసులు గారు, అందరూ కూడా గాంధీ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాబోయే రోజుల్లో వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పంచాయతీల్లో పోటీ చేసి, మనం ఎంపీటీసీలో పోటీ చేసి గెలుచుకుని ప్రజల్లో కూడా ఉండే విధంగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించేటటువంటి ఇందుకూరుపేట మండల అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇందుకూరుపేట మండలంలో పార్టీ విస్తరించడం చాలా సంతోషం. నేను కూడా ఈ మండల వాసిని కావడం, నేను నెల్లూరులో ఉన్నప్పటికీ నిరంతరం ఈ ప్రాంతంలో జరిగే కార్యక్రమాలకి నేను అందుబాటులో ఉంటా. శ్రీనివాసులరెడ్డి వచ్చిన తర్వాత పార్టీ అన్ని గ్రామాల్లోకి కూడా విస్తరించే ప్రయత్నం చేస్తున్నందుకు శ్రీనివాసులరెడ్డిని అభినందిస్తూ, నెల్లూరు జిల్లాలో యువమోర్చా జిల్లా అధ్యక్షుడిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇందుకూరుపేట నుంచే యువమోర్చా మండల టీమును కూడా ప్రకటించి జిల్లా యువమోర్చాకు అండగా శ్రీనివాసులరెడ్డి చేసిన ఈరోజు ప్రకటనని కూడా నేను అభినందిస్తున్నా. దాంతోపాటుగా ఇందుకూరుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ విస్తరిస్తూ అన్ని గ్రామాల్లో కూడా మనం పోటీ చేసే విధంగా, దాంతోపాటు ఎన్డీఏ కూటమిలో మనం కూడా భాగస్వాములం కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా మనం ఆ పోటీలో భాగస్వామ్యంలో ఉండే విధంగా కార్యకర్తలను తయారు చేస్తూ, ఆ విధంగా మీరు ముందుగానే ప్రిపరేషన్ చేసుకొని మన తెలుగుదేశం, జనసేన,
బీజేపీ కలిసి మాట్లాడుకుంటూ పార్టీ పదవులే కాకుండా ఏదైతే ఉన్నాయో పంచాయతీ మెంబర్లు కావచ్చు, పంచాయతీ సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, దీంట్లో కూడా విస్తరించడానికి మీరు ప్రయత్నం చేస్తే మేము కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి గారు మేము కూడా అండగా ఉండి మీతో పాటు మేము కూడా ఉంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇవాళ భారతీయ జనతా యువమోర్చా ఇందుకూరుపేట మండల కమిటీని మండలాధ్యక్షులు కైలాసం శ్రీనివాసరెడ్డి అన్న ప్రకటించడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు. ఆయన ఏదైతే యువమోర్చా బలంగా ఉంటే భారతీయ జనతా పార్టీ కూడా బలంగా తయారవుతుంది అనే ఉద్దేశంతో ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ఆయన పూర్తిగా నమ్మారు. ఆయనకి ధన్యవాదాలు. పూర్తి కమిటీతో ఈ నెల్లూరు జిల్లాలో మొట్టమొదటి కమిటీగా ఇందుకూరుపేట మండలం కమిటీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇందుకూరుపేట మండలంలో పండగ వాతావరణం నెలకొనింది. బీజేవైఎం మండలాధ్యక్షులుగా ఎంచుకున్నారు నన్ను. తర్వాత ట్రెజరీగా, కార్యదర్శులుగా, ప్రధాన కార్యదర్శులుగా, కార్యవర్గ సభ్యులుగా ఎంతోమంది 23 మంది ఎన్నుకోవటం జరిగింది. ఇందుకూరుపేట మండలంలో 20 పంచాయతీలు ఉంటే 20 పంచాయతీలకి యువత రాబోయే తరంలో పనిచేయాలని, ప్రతి యువత ఇప్పుడు పెడిదారులో పట్టుంది కాబట్టి మంచి దావలోకి పెట్టే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కైలాసం శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.